ఇక పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడంతో కారు ధ్వంసమైంది. కారు అద్దాలు పగిలిపోయాయి. కాగా దాడి సమయంలో కారులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక దాడి చేసిందెవరు, ఎందుకు చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. గంట క్రితం బరింకలపాడు అడ్డు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను. అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సాగర్, దాడికి గల కారణాలేంటో తెలిసినాయా? దాడి ఏ సమయంలో జరిగింది? రత్న రాత్రి 9 గంటల సమయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే బాలరాజు కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసం అయింది. అద్దం పూర్తిగా పగిలిపోయింది. అయితే బరిలంకపాడు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఎదురుగా ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు కారులో లేరు, తాను క్షేమంగా ఉన్నట్లు ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఘటన మీద జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. బాలరాజు యోగక్షేమాలను ఆయన ఫోన్ లో అడిగి తెలుసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. జిల్లా ఎస్పీ సైతం ఈ ఘటన మీద చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. అక్కడ ఆ స్పాట్ కి పోలీస్ సిబ్బందిని పంపించడంతో పాటుగా ఎమ్మెల్యే కారు మీద ఆకతాయిలు దాడా లేకపోతే ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇటు ఎమ్మెల్యే క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో కొంత ఇటు జనసేన పార్టీ, టీడీపీ నేతలంతా కూడా కొంత వారు అంటే ఎమ్మెల్యేకి ఫోన్లు చేస్తూ ఆయన యోగక్షేమాలు అడిగే పరిస్థితులు అయితే ఉంది. మరోపక్క ఈ ఘటన మీద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కంప్లైంట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాడికి గల కారణాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో పాటుగా ఈ గుర్తు తెలియని వ్యక్తుల్ని వెతికే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో అక్కడ ఉన్న మొబైల్ డంపును కూడా పోలీసులు అయితే మొత్తం పూర్తి స్థాయిలో సైబర్ సహాయంతో కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు ఉదయం లోపే పోలీసులు ఈ వ్యక్తులను ఐడెంటిఫై చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోపక్క ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా పోలవరం ఎమ్మెల్యే మీద దాడి చేశారన్న వార్త వాట్సాప్, సోషల్ మీడియాలో కొంత వైరల్ కావడంతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తాను క్షేమంగా ఉన్నట్లు వీడియో రిలీజ్ చేయడంతో పాటుగా అభిమానులు ఎవరు కంగారు పడొద్దు, పోలవరం కూడా రావద్దని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్.